ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన చిల్డ్రన్ కానీ ఎప్పుడైనా మిస్ అయితే మనం చాలా టెన్షన్ పడుతూ ఉంటాం. ఇటువంటి సందర్భాల్లో వాళ్ళని ట్రాక్ చేయగలిగితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది కదా. ఈ వీడియోలో ఎవరి లొకేషన్ అన్నా కూడా ఈజీగా ఏ విధంగా ట్రాక్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఈ మెథడ్ ని మిస్యూజ్ చేయకండి, కేవలం మీ ఫ్యామిలీ మెంబర్ సేఫ్టీ కోసం మాత్రమే ఉపయోగించండి. ఈ మెథడ్ లో ఎవరి లొకేషన్ అయితే మనం ట్రాక్ చేద్దాం అనుకుంటున్నామో వాళ్ళ మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పైనటువంటి సర్కిల్ ని మనం ప్రెస్ చేసినట్టయితే ఈ విధంగా మెనూ ఓపెన్ అవుతుంది. అందులో ఈ లొకేషన్ షేరింగ్ అనే దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే సో ఇక్కడ మనకి ఫర్ 1 అవర్ లేదా అంటిల్ యూ టర్న్ దిస్ ఆఫ్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. 1 అవర్ వరకు వాళ్ళని ట్రాక్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ ని, లేదా కంటిన్యూగా వాళ్ళని ట్రాక్ చేద్దాం అనుకుంటే సెకండ్ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు మనం షేర్ చేసుకోవాలి అంటే మన ఫోన్ నెంబర్ కి మనం షేర్ చేసుకోవాలి. ఇది మామూలు మెసేజ్ ద్వారా గానీ వాట్సాప్ ద్వారా గానీ మనం షేర్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు దీన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లింక్ అనేది నేను షేర్ చేసుకున్నాను కాబట్టి నా మొబైల్లో వాట్సాప్ ను ఓపెన్ చేసి ఈ లింక్ ని నేను క్లిక్ చేయడం ద్వారా నేను ఎవరినైతే ట్రాక్ చేద్దాం అనుకుంటున్నానో వాళ్ళ మొబైల్ అనేది నాకు లింక్ అయిపోతుంది. సో ఇప్పుడు నా మొబైల్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి పైన ఉన్నటువంటి రౌండ్ సర్కిల్ ని క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మెనూ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి లొకేషన్ షేరింగ్ నేను ఎప్పుడైతే క్లిక్ చేశానో దీంట్లో ఆటోమేటిక్ గా ఆ పర్సన్ యొక్క నేమ్ కనిపిస్తుంది. దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే వాళ్ళు ఎక్కడున్నారు అనేది మనకు గూగుల్ మ్యాప్స్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా వాళ్ళు మనం ఉండే చోటు నుంచి ఎంత దూరంలో ఉన్నారు, వాళ్ళ మొబైల్ బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత అనేది మనం చూడొచ్చు. అదే విధంగా మనం డైరెక్షన్స్ అనేది తీసుకుంటే వాళ్ళు ఉన్న చోటికి మనం డైరెక్షన్ సహాయంతో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఈజీగా లొకేట్ చేయొచ్చు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఇంటర్నెట్ ఆన్ చేసి ఉంచితేనే మనకి వాళ్ళ లొకేషన్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.